హలో అందరికీ, వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్, హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఈరోజు ఒక హాఫ్ కేజీ థీమ్ కేక్ ఎలా చేయాలో చూద్దాము. ఫ్లేవర్ వచ్చేసి కస్టమర్స్ పైనాపిల్ కేక్ ఆర్డర్ ఇచ్చారండి. థీమ్ వచ్చేసి ఫుట్బాల్ థీమ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. డిజైన్ కస్టమర్స్ సెలెక్ట్ చేసి సెండ్ చేశారు. హాఫ్ కేజీ బేస్ ప్రిపేర్ చేసుకున్నాను. నార్మల్గా విప్పింగ్ క్రీమ్ ఎమల్షన్ వేసాను. సోకింగ్ వచ్చేసి పైనాపిల్ వాటర్లో క్రష్ చేసి సోక్ చేశాను. అలా చేసిన తర్వాత నార్మల్గానే ప్రిపేర్ చేసి క్రమ్ కోటింగ్ చేసేసి ఈ కేక్ని ఫ్రిడ్జ్లో 15-20 మినిట్స్ రెస్ట్ చేశానండి. 15-20 మినిట్స్ రెస్ట్ చేస్తే ఏమవుతుందంటే అందులో క్రమ్స్ అందులోనే ఉంటాయి, బయటికి రావు. ఇప్పుడు ఫాండెంట్ వర్క్ చూద్దాం. నేను వైట్ కలర్ ఫాండెంట్లోనే బ్లాక్ జెల్ కలర్ మిక్స్ చేసి చిన్న హెక్సాగాన్స్ కట్ చేశానండి. ఎలా కట్ చేశానంటే ఇది యాక్చువల్గా ఒక ఎరేజర్ బాక్స్ మా పాపది. జనరల్గా పేపర్తో కట్ చేసుకొని నైఫ్తో కట్ చేస్తారు కటింగ్. సో ఇది నాకు హాఫ్ కేజీ కేక్కి నా దగ్గర ఉన్న ఈ ఎరేజర్ బాక్స్ కరెక్ట్గా సరిపోతుందని నేను దీంతో హెక్సాగాన్స్ ఇలా ప్రెస్ చేసి కట్ చేశాను. చూసారా ఎంత కరెక్ట్గా కట్ అయినాయో. 2-3 సరిగ్గా కట్ అవ్వలేదని మరీ దాన్ని తీసి మరీ రోల్ చేసి మళ్ళీ నీట్గా కట్ చేశాను. సేమ్ ఇదే ప్రాసెస్ వైట్ ఫాండెంట్కి కూడా రిపీట్ చేశాను. నాకు ఎన్ని కావాలో అన్ని పీసెస్ నేను కట్ చేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు కేక్ మీద అసెంబ్లింగ్ చూద్దాం. గ్రీన్ కలర్ కేక్ మీద నేను ఈ డిజైన్ పెడుతున్నానండి. హెక్సాగాన్స్ బ్లాక్ కలర్ని 2 హాఫ్స్గా చేసుకున్నాను. వైట్ హెక్సాగాన్ ఫుల్గా అలానే పెట్టేశాను అనమాట. మీకు చూస్తున్న విధంగా నేను ఒక్కొక్కటిగా ప్లేస్ చేశాను. ఫుట్బాల్ మీద ఎలా ఉంటుందో వైట్ బ్లాక్ అలాగా మొత్తం కేక్ కాదండి, హాఫ్ కేక్ని కవర్ చేశాను. ఇలాగా మొత్తం సెట్ అయిపోయింది కేక్ మీద. కేక్ చూడడానికి కూడా బాగా అనిపించింది. ఆ అబ్బాయి ఎవరైతే ఆర్డర్ ఇచ్చాడో ఆ అబ్బాయికి చాలా చాలా నచ్చిందండి. వాళ్ళ మమ్మీ చెప్పింది మా బాబుకు బాగా నచ్చింది, థ్యాంక్ యూ, టేస్ట్ బాగుంది, లుక్ కూడా బాగుంది అని చెప్పి రివ్యూ చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఆ బాబు పేరు విహాన్, 12 ఇయర్స్. తనకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. సో ఈరోజుటి వీడియో ఇదండి. ఇలాంటి వీడియోస్ మరి మీరు చూడాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. బాయ్ బాయ్.